కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు సీఎం గా విజయ్ అవతరించబోతున్నట్టుగా చాలా క్లియర్ గా సమాచారం వస్తుంది. ఫలితాలు అవే సూచిస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం 108 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది. ఇంకా టీవీకే స్థానాలు పెరగబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. అధికార డిఎంకే 3వ స్థానానికి పరిమితమైంది, కేవలం 50 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తుంది. అలాగే ప్రతిపక్షంగా ఉన్నటువంటి అన్నా డిఎంకే భారతీయ జనతా పార్టీ కూటమి 73 స్థానాల్లో లీడ్ కనబరుస్తున్నటువంటి పరిస్థితి. సో అంటే టీవీకే విజయ్ పార్టీ చాలా అద్భుతంగా ఎవరు ఊహించని విధంగా రికార్డు క్రియేట్ చేసే దిశగా ముందుకు కదులుతోంది. 108 స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది. ఇంకా స్థానాలు పెరిగే అవకాశం ఉంది. తమిళనాడులో మొత్తం స్థానాలు 234, మ్యాజిక్ ఫిగర్ 118. అంటే కేవలం 10 స్థానాల్లో మాత్రమే తేడా కనిపిస్తుంది. ఈ 10 స్థానాలు కూడా విజయ్ దక్కించుకోబోతున్నాడు. లీడ్స్ మళ్ళీ తారుమారై విజయ్ పార్టీకి స్పష్టంగా మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో ఒకవేళ కొన్ని సీట్లు తగ్గినా సరే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పటికే టీవీకే ప్రతినిధులతో టచ్ లోకి వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. ఒకవేళ వీళ్ళు విజయ్కి సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా మ్యాజిక్ ఫిగర్ ని దాటి వెళ్తుంది. టీవీకే అధికారంలోకి రాబోతుంది. విజయ్ తమిళనాడు నూతన సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధమవుతున్నట్టుగా పిక్చర్ క్లియర్ అవుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా విజయ్ని కలుపుకొని పోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అమిత్ షా తన వ్యూహాలు పెట్టడంలో ఆయన ముందుంటారు ఎప్పుడు కూడా. సో టీవీకేకి సంబంధించిన నాయకులతో ముఖ్యంగా విజయ్తో వాళ్ళు ఫోన్ లైన్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ భారతీయ జనతా పార్టీతో నేను సమదూరాన్ని పాటిస్తాను, డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, భారతీయ జనతా పార్టీతో సమదూరంగా పాటిస్తానని చెప్పి ఆయన సింగిల్ గా పోటీ చేశాడు. సో పోటీ చేసినటువంటి మొట్టమొదటిసారి అధికారం కైవసం చేసుకునే దిశగా ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయంగా విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ కేవలం 8 నెలల్లోనే పార్టీ పెట్టినటువంటి 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఎంజీఆర్ కూడా పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆయన మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అదే తరహాలో హీరో విజయ్ కూడా టీవీకే పార్టీని స్థాపించిన కొద్ది నెలల్లోనే అధికారంలోకి రాబోతున్నట్టుగా స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు, డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు మేము టీవీకే వస్తాం, విజయ్కి సపోర్ట్ చేస్తామంటూ ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా కాని పక్షంలో ఢిల్లీ నుంచి బీజేపీ అగ్రనాయకత్వం కూడా విజయ్ని కలుపుకొని విజయ్నే ముఖ్యమంత్రిని చేద్దామనే ఒక ప్రతిపాదన కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. సో తమిళనాడు నుంచి, చెన్నై నుంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. విజయ్ నివాసానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతను కూడా పెంచినటువంటి పరిస్థితి. విజయ్ ముఖ్యమంత్రి కావటం తథ్యమని టీవీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు, అదే విధంగా విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ల మీద సంబరాలు చేసుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. విజయ్ సీఎం కాబోతున్నారు. డిఎంకే ఓట్లను పూర్తిగా తన వైపుకు తిప్పుకోవటంలో విజయ్ సక్సెస్ అయ్యాడు. విజయ్ పట్టుదల కృషి కారణంగానే ఈ రోజు టీవీకే అధికారంలోకి రాబోతుందని కూడా ఘంటాపథంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఎన్నో విమర్శలు ఆయన మీద ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి. రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా త్రిష విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే త్రిషని ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు ఎక్కడో కూడా దాన్ని సీరియస్ గా తీసుకుని రాజకీయాలు మళ్ళీ డైవర్ట్ చేసే ఆలోచన చేయకుండా కేవలం ప్రజల కోసం వాళ్ళు పనిచేశారు. ప్రజల కోసం, ప్రజల కోణంలోనే టీవీకే అధినేత విజయ్ ప్రచారం చేసుకుంటూ ముందుకు పోయినటువంటి పరిస్థితి. సో అంటే భార్యతో విడాకులు, త్రిషతో సన్నిహిత సంబంధాలు ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోలేదు. విజయ్ మొదటిసారిగా ఆయన పార్టీ పెట్టి జనంలోకి వచ్చారు. అతనిలో నిజాయితీ కనిపిస్తుంది, అతనిలో పట్టుదల కనిపిస్తుంది. తమిళనాడు ప్రజలకు ఒక కొత్త తరహా రాజకీయ నాయకుడు అవసరమని ప్రజలు భావించారు. కాబట్టి ఈ రోజు తమిళనాడులో టీవీకే అద్భుతంగా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ 108 స్థానాలకు పైగా లీడ్ లో కొనసాగిస్తూ అధికారం వైపు దూసుకుపోతుందంటే తమిళ ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. త్రిష కూడా ఈరోజు ఉదయాన్నే, ఈరోజు త్రిష బర్త్డే, ఫలితాల రోజు,
ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకొని విజయ పార్టీ విజయం సాధించాలని ఆమె మొక్కులు చెల్లించుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవర్ సెంట్రిక్ గా త్రిష మారబోతున్నారని ఒక చర్చ కూడా చాలా బలంగా వినిపిస్తోంది. ఆమె గతంలోనే టీవీలో ఒక పార్టీకి వెళ్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పుడు కూడా ఆమె దాన్ని లైట్ గా తీసుకున్నారు. ఇప్పుడు విజయ్ అధికారం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మెయిన్ రోల్ టీవీలో త్రిష పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూస్తే టీవీకే ప్రభంజనం అద్భుతమైనటువంటి విజయం దిశగా దూసుకుపోతుంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం ఆల్మోస్ట్ సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. డిఎంకే అన్న డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆయనతో జాయిన్ కాబోతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది.